ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. అది కూడా ఎవరి దగ్గర మనందరికీ తెలుసు. ఒక తల్లికి చెల్లికి ఒక కొడుకుకి మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి, ఎవరు సంపాదించారు అనేది కూడా కొంచెం వివరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 2004 నుంచి 2009 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంబంధించినటువంటి ఆస్తుల గురించి ఇప్పుడు కొట్టుకుంటున్నారనమాట. అప్పటి ఆస్తుల గురించి ఇప్పుడు కొట్టుకుంటున్నారు. సరే, అప్పటికి వాళ్ళ ఆస్తుల విలువ ఎంతో మనం ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి ఆస్తిని ఇప్పుడు చెల్లెలు తల్లి లాగేసుకోవడానికి కుట్రలు చేస్తున్నారు. ఆయన కష్టపడి సంపాదించినటువంటి ఆస్తిని ఇప్పుడు చెల్లెలు తల్లి కలిసి లాగేసుకోవటానికి చాలా ప్లాన్స్ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ నార్మల్గానే ఒక చిన్న లిస్ట్ ఒకటైతే తీసుకునేటువంటి ప్రయత్నం చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అన్ని వేల కోట్లు ఆ రకంగా సంపాదించేశారా, అంత నిజంగానే ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2004లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల విలువ అప్డేట్ ప్రకారం 10 లక్షల రూపాయలు. 10 లక్షలు కూడా లేదు, 9,80,000 రూపాయలు ఎంతో ఉంది. సో 10 లక్షలు వేసుకుందాం. 2009కి వచ్చేటప్పటికి ఆయన ఆస్తుల విలువ 77 కోట్లు పెరిగింది. ఇది ఎలా? అసలు ఆఫ్టర్ ఆల్ ఒక 10 లక్షలు ఉన్నటువంటి ఒక వ్యక్తి అప్పుడు ఎంపీగా పోటీ చేసినట్టున్నారు. జస్ట్ ఒక 5 ఏళ్లలో 77 కోట్లు ఎలా సంపాదించారు, ఏ రకంగా సంపాదించారు, దేంట్లో ఇన్వెస్ట్ చేశారు, ఏ కంపెనీలు పెట్టారు, ఆ 10 లక్షల రూపాయలతో ఎన్ని రకాల పెట్టుబడులు పెట్టేటువంటి ఎన్ని పరిశ్రమలు పెట్టారు అనేది మీరే ఆలోచించుకోండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నేను చెప్పిన మాటే కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆ పేపర్లు, టీవీల్లో నిన్న మొన్న ఈ విజయమ్మ గారికి, షర్మిల గారికి, జగన్ గారికి మధ్య జరుగుతున్నటువంటి ఆ గొడవలో వాళ్ళు బయటికి తీసుకొచ్చినటువంటి మాటలు కూడా మనం ఒకసారి వినొచ్చు కూడా. చాలా క్లారిటీగా చెప్తున్నారు. అప్పటిదాకా రాజశేఖర రెడ్డి గారికి నాకు సంపాదించడం తెలీదు, కానీ మా అబ్బాయి మాత్రం బాగా సంపాదించాడు అధికారంలో ఉన్నప్పుడు అని చాలా క్లారిటీగా వాళ్ళు చెబుతున్నారు. అంటే అత్యంత సన్నిహితంగా వాళ్ళతో కుటుంబ సభ్యుల్లా మెలిగినటువంటి వ్యక్తులే చాలా క్లియర్గా చెప్తున్నారు. మీకు సాక్షి పేపర్ ఎప్పుడు వచ్చిందో, సాక్షి మీడియా ఎప్పుడు వచ్చిందో చాలా క్లారిటీగా అందరూ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అలాంటిది 2014కి వచ్చేటప్పటికి ఆయన ఆస్తుల విలువ డబల్ కాదు, త్రిబుల్ కాదు, పోనీ 4 టైమ్స్ కూడా కాదు, 370 కోట్లు. ఆల్మోస్ట్ 370 కోట్లు. అంటే 2009లో 77 కోట్లు ఉంటే ఆల్మోస్ట్ 300 కోట్లు ఆయనకి ఒక్కసారిగా జస్ట్ ఇంకొక 5 ఏళ్లలో పెరిగిపోయింది. 10 లక్షలు ఉన్నది 77 కోట్లు అయిపోయింది, 77 కోట్లు ఉన్నది 370 కోట్లు పైగా అయిపోయింది. ఇక్కడ 2024 ఆయన ఎలక్షన్ అప్డేట్కి వచ్చేటప్పటికి దాదాపు ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తే 525 కోట్లట. ఇక్కడ 2024కి వచ్చేటప్పటికి 525 కోట్లు ఆయన పేరు మీద, అలాగే మిగతా కుటుంబ ఆస్తులన్నీ కలిపితే దాదాపు 1000 కోట్లు దాటిపోయినటువంటి పరిస్థితి. ఎలా అంటే ఆయన అధికారంలో వచ్చారు, చాలా మనందరికీ తెలుసు ఏ రకంగా వచ్చి ఉంటాయో అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. అయితే ఇక్కడ ఇది ప్రూవ్ చేయడానికి, ముఖ్యంగా ఇది అక్రమాస్తి అని చెప్పడానికి, ఇంకొకటి అని చెప్పడానికి ఆయన మీద ఉన్నటువంటి కేసులు, ఆయన మీద నడుస్తున్నటువంటి కేసులు, దాని మీద ఆయన 16 నెలల జైలుకి వెళ్ళి వచ్చినటువంటి ఏదైతే నేర చరిత్ర కావచ్చు అవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. దాదాపు 30కి పైగా ఛార్జ్ షీట్లో కొన్ని వందల డాక్యుమెంట్స్తో కలిపి ఇప్పటికే సిబిఐ కోర్టులో ఆ కేసు నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అప్పట్లో ఆ కేసే ఒక సంచలనం అని చెప్పాలి దేశం మొత్తం మీద కూడా. ఒక వ్యాన్లు దానికి సంబంధించినటువంటి రిపోర్ట్లు, వ్యానుల్లో దస్తావేజులన్నీ కూడా ఒక్కొక్క కేసుకు సంబంధించి దాదాపు 30 కేసులు ఉంటే ఆ 30 కేసులకు సంబంధించి బండిళ్ళు వ్యాన్లో ఎక్కించి ఆయన ఒక్కడి కోసం పంపించినటువంటి ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. అన్ని కేసులు, దానికి సంబంధించి అన్ని ఆధారాలతో అప్పట్లో జేడి లక్ష్మీనారాయణ గారు అనుకుంటా ఆయన మీద కేసు వేసి లోపలేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది. సో ఇవన్నీ కనిపించాయి. ఇప్పుడు ఇలా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించారు అనేటువంటి వస్తున్నటువంటి వార్తలు అన్ని మనందరికీ తెలుసు. దాని మీద శిక్ష కూడా ఆయన పడ్డారు. ఆయన బెయిల్ మీద ఉన్నారు తప్ప ఏమీ క్లీన్ చిట్ అనేది రాలేదు. బెయిల్ కూడా పూర్తిగా ఆయనకి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. వారం కోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితే ఉంది. దాన్ని ఏదో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇప్పటికీ అదే ప్రయత్నంలో కూడా ఉన్నారు కానీ బట్ స్టిల్ ఆయన ముద్దాయిగానే మనం చూడాలి. అయినా కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల గురించి చాలా క్లియర్గా లెక్క పెట్టుకుంటే ఇంత దారుణంగా
ఒకసారి ఆ టిప్స్ ఏంటో చెప్పండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఓ 10 లక్షల రూపాయలు ఏదో ఒక రకన ఎక్కడ ఎవరో ఒకరి దగ్గర మా చుట్టాల దగ్గర ఇంకొకరి దగ్గర కాళ్ళు పట్టుకుని తీసుకొచ్చుకుంటా. 10 లక్షలు పెట్టుబడి పెడితే 77 కోట్లు ఎలా వచ్చేసి? అప్పట్లోనే మీరు 77 కోట్లు సంపాదించారంటే ఈ రోజుల్లో మేము కనీసం 1 కోటి రూపాయలన్నా సంపాదించుకుంటాం. 5 ఏళ్లలో 1 కోటి రూపాయలన్నా సంపాదించుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళల్లో నన్ను కూడా లెక్కేసుకోండి. ఇకపోతే 2009 నుంచి 2014కి 370 కోట్లకు పైగా ఆస్తులను ఎలా చేసుకున్నారు? అది కూడా జనాలు ఎంతమంది ఇన్ని కష్టాలు పడుతున్నారు, డబ్బులు సంపాదించాలంటే చచ్చిపోతున్నారు. ఓ రకంగా వాళ్ళు ఎంత కష్టపడినా ఎన్ని గొడ్డు చాకిరీలు చేసుకున్నా కనీసం రూపాయికి రూపాయి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ రూపాయి పెడితే 10 రూపాయలు కూడా కాదు, ఏకంగా 100 రూపాయలు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి టెక్నిక్స్ ఏమన్నా ఉంటే ఒక్కసారి మీ ఆస్తుల గురించి చాలా క్లారిటీగా మీరు చెప్పగలిగితే, అంటే ఎలా సంపాదించారు, ఏ రకమైనటువంటి పెట్టుబడి పెట్టారు, ఆ పెట్టుబడులకి ఎలా పర్మిషన్స్ వచ్చాయి, ఇంత పెట్టుబడులు ఏ రకంగా మీరు తీసుకురాగలిగారు, ఇవి కూడా కొంచెం చెబితే చాలా మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి మీ ఆస్తుల విలువ ఎలాగ పెరిగిపోయి ఎలా కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు అయిపోతుందో ఇక్కడ నిరుద్యోగులు, ఇక్కడ అణగారిన వర్గాలన్నీ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి కూడా అలాగే పెరిగిపోతుంది. దయచేసి వాళ్ళకు ఒక టిప్పు మీరు ఇస్తే, ఒక యువకుడిగా మీరు అంటే ఒక యంగెస్ట్ సీఎంగా పనిచేసినటువంటి వ్యక్తిగా కాబట్టి, యంగెస్ట్ పొలిటీషియన్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు చెప్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చాలా మంది కోరుకుంటున్నారు.